ఇక ఆయుర్వేదంలో రసశాస్త్రం 5 రకాల ఉప్పులను పంచలవణాలుగా పేర్కొంది. ఒకటి సైంధవ లవణం. సైంధవ లవణం అనేది అన్ని రకాల ఉప్పులలో ఉత్తమమైనది. దీనినే మనం రాక్ సాల్ట్ కానీ హిమాలయన్ పింక్ సాల్ట్ అని అంటాం. ఈ సైంధవ లవణం సహజంగా ఒకప్పటి పంజాబ్ రాష్ట్రానికి పడమరన ఉన్న గనుల నుండి లభ్యమయ్యేది. సైంధవ లవణం తెలుపు మరియు ఎరుపు అనే 2 రకాలుగా లభిస్తుంది. చరకుడు చెప్పిన దాని ప్రకారం మన ఆహారంలో కూడా ఈ సైంధవ లవణం ఉండడం మనకు మంచిది. ఈ రకమైన ఉప్పులో 97.6% సోడియం క్లోరైడ్ ఉంటుంది. దానితో పాటు సోడియం బైకార్బోనేట్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్ ఇందులో ఉంటాయి. ఈ సైంధవ లవణాన్ని మితంగా తీసుకుంటే మనకు వచ్చే లాభాలేంటంటే జీర్ణశక్తి పెరుగుతుంది, అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది. ఇంకా కీళ్ల సమస్యల్లో, శ్వాస సంబంధిత సమస్యల్లో ఔషధాలతో పాటు ఈ సైంధవ లవణాన్ని కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఈ లవణం త్రిదోషాలను సమతుల్యం చేయగలిగే లక్షణాలను కూడా కలిగి ఉండటం విశేషం. 2. బిడా లవణం. బిడా లవణాన్ని కెమికల్ భాషలో చెప్పాలంటే అమోనియం సాల్ట్ అనవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఇది సహజంగా ఏర్పడే ఉప్పు కాదు. దీనిని కృత్రిమంగా దక్షిణ భారతదేశంలో తయారు చేసేవారు. ఈ ఉప్పులో దాదాపు 94% సోడియం క్లోరైడ్ ఉంటే మిగతా భాగం సల్ఫైడ్ మరియు ఐరన్ ఉంటుంది. ఈ బిడా లవణం వేడి స్వభావంతో ఉంటుంది. పిత్త దోషాన్ని పెంచడంలో, వాత దోషాన్ని తగ్గించడంలో ఈ లవణం పనిచేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఈ బిడా లవణం సహాయపడుతుందట. 3. సౌవర్చల లవణం. ఈ సౌవర్చల లవణాన్ని కెమికల్ భాషలో ఉనాక్వా సోడియం క్లోరైడ్ అంటారు. దీనినే కాలానమక్ అని కూడా పిలుస్తారు. చరకుడు చెప్పిన దాని ప్రకారం సహజంగా ఏర్పడిన సౌవర్చల లవణానికి ఎటువంటి వాసన ఉండదు. అదే కృత్రిమంగా చేయబడితే దానికి వాసన ఉంటుంది. హిమాలయ దగ్గర కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇది సహజంగా లభిస్తుంది. అలాగే సైంధవ లవణాన్ని మరో రకమైన సార్జిక క్షారంతో కలిపి కృత్రిమంగా కూడా దీనిని తయారు చేస్తారు. ఈ సౌవర్చల లవణంలో 98% సోడియం క్లోరైడ్ ఉంటే మిగతా భాగంలో సల్ఫైడ్ మరియు ఐరన్ ఉంటుంది. చూడటానికి నల్లగా ఉంటుంది కాబట్టి దీనిని బ్లాక్ సాల్ట్ అని అంటుంటారు. ఈ సౌవర్చల లవణాన్ని ఆయుర్వేద ఔషధాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ లవణం వేడి స్వభావం గలది. అలాగే ఇది తేలికగా ఉండి సులభంగా జీర్ణమవుతుంది. 4. రోమక లవణం. ఈ రోమక లవణాన్ని సాంబార్ సాల్ట్ అని కూడా అంటారు. అలా అనడానికి కారణం ఈ ఉప్పు రాజస్థాన్లోని జైపూర్ దగ్గరలో ఉండే సాంబార్ లేక్ ప్రాంతంలో తయారవుతుండడం. దీనిని ఎర్తెన్ సాల్ట్ అని కూడా అంటారు. ఈ రోమక లవణం తయారు చేయడానికి సాంబార్ చెరువులోని నీటిని కొంత వేరు చేసి సూర్యుని వేడికి ఆవిరయ్యేలా చేస్తారు. అలా చేసినప్పుడు మిగిలిన ఉప్పునే రోమక లవణం లేదా సాంబార్ సాల్ట్ అని అంటాం. ఈ లవణంలో 97% సోడియం క్లోరైడ్ ఉంటుంది. మిగతా భాగంలో సోడియం బైకార్బోనేట్ మరియు సల్ఫేట్ ఉంటుంది. ఈ రోమక లవణం వాత దోషాన్ని సమతుల్యం చేసే గుణంతో ఉంటుంది. అజీర్ణం సమస్యగా ఉన్నప్పుడు ఈ రోమక లవణం సహాయపడుతుంది. డయేరియా, అధిక రక్తపోటు ఉన్నవారు మరియు గర్భిణీ స్త్రీలు దీన్ని తీసుకోకూడదు. 5. సముద్ర లవణం. సముద్ర లవణాన్ని సింపుల్ గా సీ సాల్ట్ అనవచ్చు. ఇది సముద్రపు నీటిని సూర్యుడి వేడికి ఆవిరి చేసి తయారు చేయబడిన ఉప్పు. ఈ ఉప్పులో 91% సోడియం క్లోరైడ్ ఉంటే మిగతా భాగం సల్ఫైడ్, ఐరన్, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, మెగ్నీషియం క్లోరైడ్ ఉంటుంది. ఈ ఉప్పును మితంగా తీసుకుంటే మనకు నష్టం ఏమీ లేదు. ఈ ఉప్పు రుచి దీనిని తయారు చేసే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఆహారంలో కాకుండా ఇతర ఉపయోగాలకు కూడా ఉప్పును మనం ఎన్నో ఏళ్ల నుండి ఉపయోగిస్తూనే ఉన్నాం. మన శరీరంలో ఎలక్ట్రోలైట్ కంటెంట్ బ్యాలెన్స్ అవ్వడానికి మనం ఉప్పు తినడం అవసరం. ఈ సముద్ర లవణం మితంగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గడం, రోగనిరోధక శక్తి పెరగడం, జీర్ణక్రియ సరిగ్గా అవ్వడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పంచలవణాలతో పాటు ఆయుర్వేదంలో ఉప్పు గురించి ఇంకా చాలా వివిధ రకాలైన ఉప్పుల గురించి రాయబడింది. ఆయుర్వేదం ప్రకారం ఈ పంచలవణాలు మితంగా తీసుకున్నప్పుడు లేదా ఔషధాలలో ఉపయోగించినప్పుడు మన ఆరోగ్యానికి మంచి చేస్తాయి.